ఈరోజు దేవుడి యొక్క వాగ్దానం మన జీవితాల్ని, మన కుటుంబాల్ని బలపరుస్తుంది. దేవుడు అనుదినము మనతో మాట్లాడే ప్రతి మాట మన కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరం. మరి ఈ దినము దేవుడి యొక్క వాగ్దానము మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 56వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. నేను దేవుని యందు నమ్మికుంచున్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణములు తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములు తప్పించున్నావు. దేవుడి యొక్క వాక్యం దీవించునుగాక. మరి కీర్తనాకారుడు ఈ రీతిగా ఈ లేఖనాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. భక్తుడు అంటున్నాడు, నేను దేవుని యందు నమ్మిక ఉన్నాను. ఈ లోకంలో మనం ఎవరిని నమ్మినా సరే అందరూ కూడా మన నమ్మకాన్ని వమ్ము చేస్తారు. ఎందుకంటే మనం నమ్ముకుంటాం ఈ లోకంలో ఉన్న వారిని, కానీ నమ్మించి మోసం చేసే తత్వం ఈ లోక మనుషులకి. ఎవరిని నమ్మడానికి ఈ లోకంలో లేదు. సొంత వారినైనా సరే, రక్త సంబంధులైనా సరే, భార్య బిడ్డలైనా సరే, తల్లిదండ్రులైనా సరే, అందరూ మనల్ని మోసం చేస్తున్నారు. కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్య ఈ రోజులను చూస్తే నమ్మకం లేని జీవితాలు, బిడ్డలు కూడా నమ్మకం లేని జీవితాలు. ఈ లోకం ఎటు వెళ్ళిపోతుందో ఎవరికి తెలియట్లేదు. కానీ దేవుడి యందు భయభక్తులు కలిగి దేవుడి యందు విశ్వాసముతో ముందుకు వెళ్తూ ఉంటే మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడని బైబిల్ లేఖనం సెలవిస్తుంది. నేను దేవుడి యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను అంటున్నాడు. మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరత ఉండదు. ఎందుకంటే దేవుడు ప్రతి క్షణము నిన్ను కాపాడుతాడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుకుడు నిద్రపోవుడని దేవుడి యొక్క మాటలు తెలియపరుస్తున్నాయి. బైబిల్లో 365 రోజులు ఆయన చెప్తున్న మాట ఏంటంటే 365 సార్లు రాపిచ్చాడు తన బిడ్డల కొరకు, భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి. ప్రతిరోజు దేవుడు నిన్ను భయపడకుడి అని చెప్తున్నాడు. ఎందుకు తెలుసా? ప్రతి చిన్న విషయానికి మానవుడు భయపడుతున్నాడు. ఏమి సంభవించబోతుందో అని, ఏమి జరిగించబడుతుందో అని, ఎట్లా ఆ జీవితం అని కృంగిపోయి కృషించిపోయి జీవితం మీద వ్యర్థగలుగుతూ భయంతోటే బతుకుతున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? భయపడకో, నేను నీకు తోడై ఉన్నానని, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. నరులు నన్నేమి చేయగలరు? ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇతను. నరులు నన్నేమి చేయగలరు? ఈ లోకంలో ఉన్న నరులకి, ఈ లోకంలో ఉన్న మనుషులకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది అయితే కొడుకులను చూసి భయపడుతున్నారు, కూతుర్లను చూసి భయపడుతున్నారు, భర్తలను చూసి భయపడుతున్నారు, భార్యలను చూసి భయపడుతున్నారు. రకరకాల భయాన్ని మానవులకి కలుగుతుంది. అప్పులను చూసి భయపడుతున్నారు, అధికారులను చూసి భయపడుతున్నారు. వారు మనల్ని ఏదైనా చేస్తారేమో అని భయం. అందుకే నరులు చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీలో ఉన్నాడు. ఈ లోకములో ఉన్నవారి కంటే మనలో ఉన్న దేవుడు గొప్పవాడు. మనలో ఉన్న దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఈ లోకములో ఉన్న మనుషులు నేను చేయగలరు? అందుకే అంటున్నాడు, నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను, నరులేమి నన్ను ఏమి చేయగలరు? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణములు తప్పించి ఉన్నావు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మరణములోంచి మన ప్రాణములు తప్పించగల దేవుడు. మనము దేవుని నమ్ముకున్నాం, మనము దేవుడి యొక్క రక్షణలో ఉన్నాం, ఆ మరణ బంధకాల నుంచి విడిపించబడ్డాం. ఇప్పుడు మనం జీవపు వెలుగులో ఉన్నాం. అందుకే అన్నాడు, నేను జీవపు వెలుగులో ఉన్నాను అంటున్నాడు. ఒక రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని నీ మీద మరణం ఏలుబోలు చేయడానికి అధికారం లేదు. ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, మరణములోంచి ఆయన జీవంలోకి నడిపించాడు అంటున్నాడు. ఎప్పుడైతే రక్షణ భాగ్యాన్ని నువ్వు పొందుకుంటావో, ఈ లోక మరణం అందరికీ సంభవిస్తుంది, కానీ రెండో మరణం అనేది మనకు సంభవించదు. రెండో మరణం అంటే తెలుసు కదా,
అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్య అగ్నిలో తగలపడకుండా మనము ఆ నరకానికి వెళ్లకుండా తప్పించబడతాం. మరణము నుండి మన ప్రాణములు తప్పించగల దేవుడు. ఇంకోటి, భౌతికంగా మనం ఆలోచన చేసినా ఈ భౌతికమైన మరణము గుండా ఒక్కో సందర్భంలో, మొన్న కరోనాలో ఎంతోమంది చనిపోయారు. కానీ ఆ మరణ బంధకాలు మనకు రాకుండా దేవుడు తప్పించారు. భూమి మీద మనకిచ్చిన ఆయుష్ దినములన్నీ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, మనల్ని మన కుటుంబాన్ని కాపాడుకుంటూ, మనం కొన్నాళ్ళు ఇంకా జీవము కలిగి ఉండాలని, ఈ మనుషులతో సంతోషించాలని, దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు ఆ భయంకరమైన కరోనాలోంచి కూడా దేవుడు మనల్ని తప్పించాడు. మన కళ్ళ ముందే అనేక మంది చనిపోయినా సరే, మన కళ్ళ ముందే గనులైన వారు, సెలబ్రిటీలు, గొప్పవారు అనేక మంది చనిపోయినా సరే, ఈరోజు నీవు నేను సజీవులుగా ఉన్నామంటే దానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు నిన్ను మరణములోంచి జీవములోకి నడిపించాడు. మరణములోంచి ప్రాణము తప్పించి ఉన్నాడు. నేను జీవపు వెలుగులో దేవుడు సంధిలో సంచరించినట్లు జారి పడకుండా నా పాదములు ఆయన తప్పించి ఉన్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వెలుగులోకి ఎప్పుడైతే నడిపించాడో, ఆయన వెలుగులో మనం దీవించబడుతున్నాం, ఆయన వెలుగులో మనం ఆశీర్వదించబడుతున్నాం. దేవుడి సన్నిధిని సంచరించినట్లు ఈరోజు దేవుడి సన్నిధిలో నీవు ఉన్నావు కాబట్టి ఈ లైవ్లో మరి దేవుడిని సన్నిధిలో ప్రార్థించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు, దేవుడి మాటలు వినుటకు, దేవుడి యొక్క వెలుగులో నీవు ఉన్నావు కాబట్టి నీవు దేవుళ్ళు వెలుగులో ఉన్నావు, చీకట్లో లేదు. చీకటి నీ జీవితంలో రావడానికి అధికారం లేదు. ఒకవేళ మన తప్పిదములు పెట్టి, మన శాపములు పెట్టి, మన పాపములు పెట్టి మనకు మనమే చీకట్లో వెళ్తే దానికి కారణం మనమే తప్ప దేవుడు కానే కాదు. దేవుడు మన పాదములు జారి పడకుండా ఆయన కాపాడువాడు. మన పాదములు ఆయనకి దీపమని బైబిల్ చెప్తుంది. దేవుడి సన్నిధిలో నువ్వు ఉన్నట్లుగా దేవుడు నిన్ను జారిపడకుండా నీ పాదములు తప్పిస్తున్నాడు. ప్రతి సమయంలో, ప్రతి క్షణములో దేవుడు తప్పిస్తున్నాడు. అపవాది నిన్ను నీ కాళ్ళకి బంధాలు ఇయ్యాలని, అపవాది నిన్ను తొట్టిర్ల చేయాలని, అపవాది నీ మార్గములను తప్పించాలని, సాతానిక మార్గంలో నడిపించాలని పలు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దేవుడు తన జీవపు వెలుగులో నిన్ను నడిపిస్తున్నాడు. మరి ఎంత గొప్ప వాగ్దానం ఈరోజు మనం పొందుకున్నాం. నువ్వు దేవుడు యందు నమ్మికుంచున్నావు కాబట్టి దేవుడి సన్నిధిలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ నరులు నిన్ను ఏమి చేయగలరు? ఎవరో నిన్ను ఏమీ చేయలేరు. దేవా, నీవు మరణములోంచి నన్ను ప్రాణము తప్పించున్నావు దేవా అని నేను నీ జీవ వెలుగులోకి నీ సన్నిధిలో సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములు తప్పించున్నావని దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవా ఈ గొప్ప వాగ్దానం నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. ఈ వాగ్దానము ద్వారా నా జీవితంలో గొప్ప కార్యాలు పొందుకుంటానని మనం ఏం చేయాలి తెలుసా? మనసారా దేవుని స్తుతించాలి. మరి ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన వాగ్దానం పెట్టి స్తుతిద్దామా? దేవుడి నామాన్ని బట్టి మహిమపరుద్దామా? దేవుడి నామాన్ని బట్టి కీర్తిద్దామా? మరి వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. మనం దేనికి భయపడాల్సిన అవసరత లేనేలేదు. మనల్ని తప్పించువాడు, మనల్ని కాపాడువాడు, కొనుక్కోడు, నిద్రపోడు. మనతో ఉన్న దేవుడు సర్వశక్తి గల దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఈ వాగ్దానం ద్వారా మనం బలపరచబడ్డాం. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మనం ప్రార్థిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిద్దాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఈ పరిశుద్ధ వాగ్దానాన్ని మన కుటుంబాల్లో, మన జీవితాల్లో కార్యసిద్ధి జరిగించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరిశుద్ధుడగు తండ్రి, నీకే స్తోత్రం నాయన. నువ్వు ఈ ఉదయకాల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రము నాయన. అయ్యా, నేను దేవుడి యందు నమ్మికుంచున్నానని, నేను భయపడనని, నరులు నన్ను ఏమి చేయగలరని, దేవా నీవు మరణములోంచి నా ప్రాణములు తప్పించి ఉన్నావని, అయ్యా తండ్రి నేను జీవపు వెలుగులో దేవుడి సన్నిధిలో సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములు తప్పించున్నావని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రమునైనా మా కుటుంబాలకి, మా జీవితాలకి, మా బిడ్డలకి ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తూ, అయ్యా ఈ వాగ్దానం ఎత్తిపెట్టి మా జీవితంలో మేము ప్రార్థించుండగా మా జీవితంలో ఒక గొప్ప కార్యాలు జరిగించమని మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.